ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక తెలంగాణలో 10 రెట్లు ఎక్కువ వరి పంట పండుతుందని తెలిపారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు. రైతులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో ఉన్న చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా రైతులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే పల్లా. 2024లో ఇవాళ ఎంత పండుతుందంటే దరిదాపుగా 10 రెట్లు పెరిగింది. దరిదాపుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈ ప్రాంతంలో పండుతా ఉన్నది. గతంలో నీటి వసతి లేక ఒక్క పంటనే మాత్రమే పండించే దగ్గర నుండి ఇలా 2 పంటలు ప్రతి ఎకరం కూడా పండించే స్థితికి తెలంగాణ రావడం కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో జనగామ నియోజకవర్గం, జనగామ జిల్లా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరం వరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో కానీ, వాటిని మేనేజ్మెంట్ చేయడంలో కానీ, రైతులకు పైసలు ఇవ్వడంలో కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన కృషి అనేది రైతులందరూ కూడా అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఒకేసారి అవుతుంది, డిసెంబర్ 9న అవుతుందని చెప్పేసి ఆశలతో ఉండే. అంటే ప్రభుత్వానికి అర్థం కావట్లేదా, లేకపోతే ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు చూడాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చేయొచ్చు కానీ FRPM పరిధి 1 పైసా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ డబ్బులు ఇవ్వవు. అది పెద్ద మోసం. ప్రజల్ని 3వసారి కూడా మళ్ళా మోసం చేయడానికి సిద్ధపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు బంధు ఇస్తానని చెప్పేసి 15,000కు ఇస్తానని చెప్పి మళ్ళా ఇప్పుడు నేను అందరికీ ఇవ్వను, 3 ఎకరాల 5 ఎకరాల 7 ఎకరాలు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళా ఆ పిడుగు కూడా మళ్ళీ ఏదో రేపో ఎల్లుండో మళ్ళీ కేబినెట్ సమావేశం అయితే చెప్తారు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతు బంధు కూడా అందరికి ఇవ్వలే. దాని మీద కూడా మాట తప్పింది. 24 గంటల కరెంట్ ఇస్తానని మాట తప్పిండ్రు, ఇవ్వట్లేదు. కాళేశ్వరంలో చిన్న చిన్న రిపేర్లు ఉంటే అది కూడా చేయట్లేదు. ఇవాళ నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తా అని చెప్పి ఇవాళ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా వాళ్ళందరూ కూడా చేయకుండా మరలా వచ్చే వానాకాలంలో వర్షం పడితేనే పంట పండేట్టు ప్రాజెక్టులకు వెళ్ళి పంట పండే అవకాశం లేకుండా ఈ రైతుల్ని మరొకసారి మోసం చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.